హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడులా కాకుండా ఒకసారి గోంగూర కూడా వేసి చికెన్ బిర్యానీ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా కూడా కుక్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్ అయితే ఫైనల్లీ. ఓకేనా, సో దీంతో పాటు మనం కొంచెం రైతా వేసుకుని తింటే చూడండి మస్తు ఉంటుంది అనమాట. సో గోంగూర చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ చికెన్ని 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఓకేనా, అంటే ఒక 250 గ్రామ్స్ తక్కువ కేజీ తీసుకున్నాను. అట్లానే ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను, బాస్మతి రైస్ని. సో నా దగ్గర ఇంతే కొంచెమే ఉందండి గోంగూర. సో గోంగూరతో పాటు 4 పచ్చిమిర్చి చిలుకలు, అదేవిధంగా గరం మసాలా, ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా అండ్ పసుపు, తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తీసుకొని మనము చికెన్ని ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకుందాము. దానికోసం నేను పెరుగుని తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు చేస్తామో అప్పుడు అల్లం దంచుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, పక్కన వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను రైస్ బాయిల్ చేయడం కోసం. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి అన్ని అంటే ఏమంటారు, చెక్క లవంగాలు ఉంటాయి కదా, సో ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా బిర్యానీవి వేసేద్దాం వాటర్లో. తర్వాత మనము చికెన్లోకి కొంచెము ఉప్పు, కారము, పసుపు మనం ఇందాక చూపించాం కదా, మసాలాలన్నీ కూడా దీంట్లో వేసేయండి. దీంతోపాటు అప్పటికప్పుడు కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అదేవిధంగా కొంచెం నూనెని, కొంచెం పెరుగుని కూడా వేసుకోండి. పెద్ద ప్యాకెట్ అయితే మీరు 1/2 ప్యాకెట్ వరకు వేసుకోండి, సరిపోతుంది. వీటన్నిటిని కూడా మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోండి. సో బిర్యానీ పీసులు అనేవి మంచిగా మసాలా పట్టితే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, మొత్తం వీటిని మంచిగా మసాజ్ చేయండి. వాటికి లోపలికి వెళ్ళాలి. మసాజ్ చేయడం అంటే అలా కాదు, లోపలికి కూడా వెళ్ళింది అనుకోండి చాలా మంచిగా ఉంటుందన్నమాట. గ్రేవీతో పాటు పీస్ తింటుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా అండి, దీంట్లోకి అదేవిధంగా 4 పచ్చిమిర్చి చిలుకలను కూడా కోసి వేసేసుకుందాము. ఓకేనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకోండి, లేకుంటే లేదండి, పుదీనా కొత్తిమీర వేసినా సరిపోతుంది. ఓకేనా, ఒక చిన్న నిమ్మ దబ్బను పిండుకుందాము. చిన్న నిమ్మకాయని ఒక పీస్ వరకు వేసుకొని బాగా కలిపి పెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, అంతలోపు మనము ఒక గిన్నెని తీసుకొని దాన్ని వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, నేను కొన్ని పక్కకు పెట్టుకున్నానండి, కొన్ని ఏమో దాంట్లోనే ఉంచుకున్నాను. దాంట్లోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా, అంటే చికెన్ మసాలా మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, దాన్ని కూడా దీంట్లోకి కలుపుకుందాము. ఓకేనా అండి, మీకు కావాలి అంటే అదే నూనెలోకి చెక్క లవంగా కూడా వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేను, ఎందుకంటే